అందరికీ నమస్కారం. నేను మీ గజ్జి భాస్కర్ యాదవ్ కార్పొరేషన్. నేను మీ గజ్జి భాస్కర్ యాదవ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్. మీకు ముందుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నా. మీకు ఫస్ట్గా క్లారిటీ అనేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుంది అనే ఫస్ట్ క్లారిటీ మీ బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్రరావు గారు, మీరు ఈరోజు 48 గంటలు ధర్నాకు మీరు దిగడం అనేది చాలా ఎట్లా అంటే నవ్వాలో లేకుంటే ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చేసే పనులన్నీ మీరు రాష్ట్రం మొత్తం కాకుండా యావత్ భారతదేశంలో ఈరోజు ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నీటు విద్యార్థులు గత 40 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వీధుల్లో కూర్చొని ధర్నా చేస్తుంటే అప్పుడు గుర్తురాని దీక్షలు ఇవాళ గుర్తొచ్చినాయి అంటే నాకు అర్థం కాదు. చాలా విచిత్రం అనిపిస్తుంది. న్యాయం కోసం విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి జెంజీ ఉద్యమం తీసుకొని విద్యార్థులందరూ న్యాయం కోసం పోట్లాడుతుంటే మీరు లాఠీ చార్జీ చేసినప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు గుర్తురాలేదా మీకు ఈ ధర్నాలు? అంటే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రశ్నపత్రాలు లీక్ చేసింది మీరు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఇయాలో ఎన్నడూ లేని లీకు ప్రశ్నపత్రాలు మీ యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇన్ని పేద విద్యార్థుల కడుపు కొట్టుకుంటా ఎన్ని ప్రశ్నపత్రాలు లీక్ చేసుకుంటా చేస్తుంటే మీరేమో ఆ రోజు నోరు మెదపుకుంటా ఇంట్లో కూర్చొని తమాషలాడారు. ఇయాలనేమో రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు ఇచ్చిన. మీకేమైనా ఐడియా ఉందా? ఫీజు రీయింబర్స్మెంట్ కింద 300 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేసి పెట్టిండు ఇవ్వడానికి కోసం. అది ఎక్కడ వస్తుందో గవర్నమెంట్, అది ఎక్కడ రిలీజ్ చేస్తారో గవర్నమెంట్ కి ఎట్లా మంచి పేరు వస్తుందో అదొక భయోభ్రాంతులు చేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆ మంత్రివర్గ శాఖని మొత్తము దుమ్ము ఆరబోయడానికి కోసమే మీ యొక్క కథలు కడుతున్నారు. గుర్తుపెట్టుకోండి రామచంద్రరావు గారు, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలకు ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చేసిన పని ఒక్కటి అయినా మీ గవర్నమెంట్, మీ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, మన రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చితే మీరు అనా పైసనని తీసుకొచ్చిర్రా తెలంగాణ కోసము? మీరు తీసుకొచ్చినట్టు గత దగ్గర 3 సంవత్సరాల నుంచి బడ్జెట్ పెట్టిర్రు. ఆ 3 సంవత్సరాల్లో ఎంతవరకు తీసుకొచ్చారు మీ 8 మంది మంత్రులు? అది కూడా కేంద్ర మంత్రులు 2 ఉన్నారు ఇంట్లో. మళ్ళీ ఎంతవరకు తెలంగాణకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అని కేంద్ర బడ్జెట్ లో మీరు కూర్చుంటారు 2 మంత్రులు. అలాంటి అప్పుడు మరి మాకు ఏం చేస్తున్నారు అని అడగాల్సిన ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? ఏమనంటే ఇలా ధర్నాల కోసం దగ్గర సూపర్, ఇది ఒక యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ చేయాలి. ఎట్లా యాక్టింగ్ చేయాలో మాకు అర్థం కాలేదు. మీరు నేర్పుతారు. మా రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మీ బీజేపీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి యాక్టింగ్ అనేది. ఎలా నేర్చుకోవాలి అంటే యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నారు మీరు. నిజంగా చెప్తున్నా, ప్రజలకు న్యాయం చేసే లేదు మీకు, యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నారు. ఆ యాక్టింగ్ స్కూల్లో 100/100 మార్క్స్ ఎవరికి వస్తుంది అంటే బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకే వస్తుంది తప్ప మీకే. వాస్తవం చెప్తున్నా. అరే మీరు వాస్తవం చెప్తున్నా, ప్రశ్నపత్రాలు ఇంటర్మీడియట్ పేపర్లు, 10th క్లాస్ పేపర్లు వాట్సాప్ లో లీక్ అయితే అప్పుడు గుర్తు రాలేదా మీకు ధర్నాలు చేయాలని? ఆ రోజు ఎక్కడ పోయింది? మళ్ళా జంజి ఉద్యమము ఇంతగానం రెచ్చిపోయి పేద విద్యార్థులందరూ రోడ్లపై తిరిగి వాళ్ళ యొక్క కళలు నెరవేరలేకపోతున్నారని ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మీరు ఏం చేసారు? మళ్ళా గాడిద పనులతో వీరా ఇంట్లో కూర్చొని ఆ రోజు గుర్తు రాలేదా? 48 గంటలు చేయాలి, అరే కంపల్సరీ మనం పేద విద్యార్థులతో మనం అందరం కలిసి నడవాలని ఆ రోజు గుర్తు రాలేదా? అంటే ఎందుకంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది గనక, చేసిన దొంగ పనులు కూడా మీయే గనక, లంగ పనులు మీయే గనక ఏం చేయాలో అర్థం కాక మా భావి భారత కాబోయే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు మీ ప్రధానమంత్రి ఇంటి ముంగడ ధర్నాకు దిగితే ఆ భయంతో మీ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించి చేతులు దొరుకున్నారు. పేద విద్యార్థులను లాటరీల చోటి ముక్కలు అంటే ఎలా అంటే బొక్కలు ఇరగొట్టేటట్టు కొట్టిరు. అప్పుడు గుర్తురాలేదా మీకు పేద విద్యార్థులు గుర్తురాలేదా? అప్పుడు విద్యార్థులకు ఎలా న్యాయం చేయాలి అప్పుడు గుర్తురాలేదా? ఇవాళ కొత్త తెరపైకి రేపిరు. అదంతా ఎందుకబ్బా? 8 లక్షల కోట్ల రూపాయలు
బకాయి ఉంటే మీరు బీఆర్ఎస్ గత పాలకులు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు 8 లక్షల కోట్ల ఏది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉంటే అప్పుడు గుర్తు రాలేదా మీకు? గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వం సీఎం ఉన్నప్పుడు 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉన్నప్పుడు అక్కడేం పోయింది? అప్పుడు కళ్ళు మూసుకున్నారు. అరే కళ్ళు కబోదులయ్యారా మీరేమన్నా? అంటే అప్పుడు మీరు బీఆర్ఎస్ 2 దోస్తులు గనక ఇంట్లో దోస్తులు బయట మాత్రం డిషుం అన్నట్టు ఈ నాటకం తెరరేపినరు. బీజేపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న అసత్య ప్రచారాలే గాని, మీరు చేస్తున్న శాతలే గాని యావత్ తెలంగాణ, యావత్ భారతదేశం చూస్తుంది. రానున్న రోజులలో మిమ్మల్ని కంపల్సరీగా చెప్తున్నా, ఏ ఒక్కరు నమ్మే విధమే లేదు. ఎందుకంటే మీరు చేసే శాతలన్నీ ప్రతి ఒక్కరు చూస్తారు గనక గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ యొక్క డ్రామా తోటి ప్రజలని నమ్మించాలి, అది పేద విద్యార్థులని ఏదో ఒక అయోమయంలో పెట్టాలని చూస్తారు. కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రిಗಳು, తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదైతే అనౌన్స్మెంట్ చేసినవో దాని మీద కంపల్సరీ స్టిక్ అయి కంపల్సరీ పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ చేసి తీర్తామని ఈ వీడియో ద్వారా